తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిలిం అవార్డులు ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి గౌరవనీయమైన అవార్డు లభించడం సినీ అభిమానుల మధ్య హర్షాతిరేకలను కలిగించింది. గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మృతిని నిలుపుకోవడానికి ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఇక సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఈ పురస్కారాలలో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తుంది. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణలోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా తన నటన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నటుడిగా అవతరించడంతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందించగల వ్యక్తిగా ఎదిగారు. అతని నటన శైలి, పాత్రల ఎంపిక మరియు తెలుగు సినిమాకు అందించిన విశేష సేవలను గుర్తించి ఈ గద్దర్ ఫిలిం అవార్డు అందించడం జరుగుతుంది. తెలుగు సినిమా చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీ నటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలు అందించిన లెజెండ్స్ ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. 2024 సంవత్సరానికి ప్రకటించిన కొన్ని ప్రధాన అవార్డులు ఇవి. మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటి నివేతా థామస్ 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రజాకార్, ఇలా పలువురికి గద్దర్ ఫిలిం అవార్డులు ప్రకటించారు.